అండి అందరూ ఏం చేస్తున్నారు? శుక్రవారం సాయంత్రం 5 గంటలకైతే అండి అరుణాచలం అయితే వెళ్ళామండి. యాత్రల బస్సులో యాత్రలు అయితే చేశాం కదండి. కరెక్ట్గా అయితే అండి పౌర్ణమికి ముందు రోజున 21వ తారీఖున గురువారం నాడు అరుణాచలం అయితే తీసుకెళ్ళారండి. కానీ చూడతక్క ప్రదేశం అండి. మనం కన్నుల వైకుంఠం కింద ఉంటుందండి. కానీ ఆ రోజే అండి గురు పౌర్ణమి అనేసి అన్నారు. పౌర్ణమి రోజునైతే అండి గిరి ప్రదక్షిణ అయితే చేస్తారంటండి. కానీ మేమైతే అండి ముందు మెయిన్ టెంపుల్ని అయితే దర్శించుకునండి గిరి ప్రదక్షిణ అయ్యేసరికి అండి 11 అయ్యిందండి, నైట్ 11. అందుకనేసి అండి మాకు కొంచెం లేట్ అయ్యిందండి. అక్కడి నుంచి సిరిపురం నుంచి అరుణాచలం అయితే వచ్చామండి. చూసారా అండి ఎంత జనం అయితే ఉన్నారండి. చిరుజల్లులు అయితే అలా పడతానే ఉన్నదండి వర్షం అయితేని. కానీ అలుపు సలుపు లేకుండా అరుణాచలేశ్వరుడు మాకు దర్శనమైతే చాలా ఆనందంగా ఇచ్చాడండి. చాలా బాగా జరిగిందండి దర్శనం అయితేని. గుడి 4 పక్కల అయితే రాజగోపురాలు అయితే అండి 4 పక్కల అయితే ఉన్నాయండి. చాలా అంటే చాలా జనం ఉన్నారండి. మాతో పాటు బస్సులో వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ అయితే అండి దేవుణ్ణి స్మరించుకుంటాని మేము అరుణాచల గిరి ప్రదక్షిణ అయితే చేసామండి. కానీ చూడాలండి మన జీవితంలో ఒకసారైనా సరే అండి అరుణాచలం వెళ్ళి ఆ శివయ్యని దర్శించుకుంటే అండి మనకున్న పాపాలు కానీ దోషాలు కానీ ఏవైనా సరే అండి మర్చిపోతామండి. మళ్ళీ చెయ్యాలనేసి అనుకోమండి. ఎందుకంటే అంత కన్నుల వైకుంఠం కింద ఉన్నదండి. మనం ఒక్కసారైనా సరే అండి మన జీవితంలో అరుణాచలం అయితే చూడాలండి. ఎందుకో తెలుసా అండి, ఆ దేవుడు రమ్మంటేనే మనకు అనుగ్రహం అయితే కలుగుతుందండి. దేవుడు రమ్మంటేనే మనం వెళ్ళగలమండి. మనం ఎంత చేతిలో డబ్బులు పెట్టుకున్నా సరే అండి ఆయన దర్శనం అయితే ఇవ్వడండి. ఆయన ఒక్కసారి రా అంటే మనం ఎక్కడ వదిలేసుకుని అయితే వెళ్ళిపోతామండి. అలాగే మాకు జరిగిందండి. కానీ చాలా చాలా బాగున్నదండి. ఆ రోజున నందీశ్వరుడికి అయితే అండి అభిషేకం చేశారండి. 4 నందులు రాజగోపురం ఎదురుగుంటా దేవుడికి మధ్యలోనండి గోపురానికి ఎదురుగుంటా అయితే నందీశ్వరుడు అయితే ఉన్నాడండి. నందీశ్వరుడికి అయితే మేము వెళ్ళేటప్పటికైతే అండి అభిషేకం అయితే చేస్తున్నారు. చూసారా జనం ఎంత జనం అయితే ఉన్నారండి. కాలు తీసి కాలు ఎట్టడానికి కూడా లేదండి, అంత జనం అయితే ఉన్నారు. కొన్ని వేల లక్షల మంది అయితే గుళ్ళు అయితే ఉన్నారు. ఈ అరుణాచలేశ్వరుని నందీశ్వరుని అభిషేకం చూడటానికి ఆ రోజున ఎక్కడెక్కడి నుంచో అయితే వస్తారంటండి. మాకు ఆ దర్శనం దేవుడు తప్పక లభించాడండి. కానీ మాకు లేట్ అయిపోతుందనేసి మేము నందీశ్వరుని అయితే అండి అభిషేకం చేసేటప్పుడే మేము గిరి ప్రదర్శనకి అయితే బయలుదేరేవండి. చూశారు కదండి నందీశ్వరుడు చుట్టూరుని విభూది అయితే పోస్తున్నారండి. ఒక పక్క అయితే అండి గంధం కూడా వేస్తూ అభిషేకం చేస్తున్నారండి. చూసారండి మన కన్నులకి ఎంతో వైకుంఠం కింద అయితే ఉంటుందండి. మనం అక్కడికి వెళ్ళి ఎలాగో చూడలేమండి. మా వీడియో ద్వారా మీరు చూసి ఒక లైక్ అయితే కొట్టండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమండి ఈ చిన్న వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. చూసారండి అభిషేకం నందీశ్వరుడికి అభిషేకం అయితే చేస్తున్నారండి. చుట్టుపక్కల జనాలు అయితే అస్సలు అడుగు తీసి అడిగేయడానికి కూడా లేదండి. ఒక పక్క మనం వెలిగించిన దీపారాజులు అయితే అండి హారతి కర్పూరం వల్ల దేవుడికి అయితే అభిషేకం చేస్తున్నాయండి. ఆ వర్షంలోని కాలు తీసి కాలు పెట్టడానికి కూడా లేకపోయినా సరే అండి, వర్షం వస్తున్నా సరే అండి ఎక్కడ వాళ్ళు అక్కడే నించుని ఆనందంగా తిలకించేవారండి. అది ఎన్నో పుణ్యం చేస్తున్నా కానీ ఆ దర్శనం అయితే మనకి ఇవ్వడండి ఆ శివయ్య. చూసారండి పెద్ద నందీశ్వరుడికి అయితే అభిషేకం చేస్తున్నారండి. ఎంత జనం అయితే ఉన్నారండి. మేము వెళ్ళేసరికి చాలా చాలా జనం ఉన్నారండి. ఆ రోజు పౌర్ణమి కాబట్టి అండి జనం అయితే చాలామంది ఉన్నారు. నందీశ్వరుడికి అయితే అభిషేకం చేస్తున్నారండి. చూసారండి పాలతోటి విభూతితోటి అండి, అలాగే పెరుగుతోటి
పంచామృతాలతో అభిషేకం చేస్తున్నారండి మేము వెళ్ళేసరికి నందీశ్వరుడికి. చాలా అయితే చాలా జనం. రాజగోపురం చూసారండి, గోపురాలు 4 పక్కల అయితే ఉన్నాయండి. మేము వెళ్ళొచ్చేసరికి అండి నైట్ 11 అయితే అయ్యిందండి గిరి ప్రదక్షిణ అయ్యేసరికి. కానీ మెయిన్ ద్వారం అయితే అండి ఇంచుమించు 7:30 8 గంటల లోపల అయితే మూసేస్తారండి. అందుకనేసి ముందు మెయిన్ ద్వారం దగ్గర మేము దర్శనం చేసుకుని, అలాగే 9 లింగాలను అయితే అండి మేము దర్శనం చేసుకున్నామండి. రాత్రి 11 అయితే అయ్యిందండి. దెబ్బకాడ గుళ్ళు అయితే అండి మూసేసారండి.